34వ డివిజన్ కొనిజేడు బస్టాండ్ సెంటర్ నారాయణ గర్ల్స్ హై స్కూల్ ఎదుట మిల్క్ మస్తీ ఐస్ క్రీమ్ పార్లర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్. ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకి పార్లర్ నిర్వాహకులు అనుదీప్, హేమంత్ ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు, శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి 34వ డివిజన్ టీడీపీ నాయకులు సింగరాజు రాంబాబు, టీవీ శ్రీరామ్మూర్తి, కామరాజు గడ్డ కుసుమ్ కుమారి పాల్గొన్నారు. సార్ పక్కరండి కొద్దిగా
అందరికీ నమస్కారాలు. ఈరోజు మిల్కీ మిస్ట్ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఏదైతే మిల్క్ ప్రొడక్ట్స్ తోటి తయారవుతాయో, ఈరోజు కార్డ్ అవ్వచ్చు, ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు, లేకపోతే చాక్లెట్స్ అవ్వచ్చు, పన్నీర్ అవ్వచ్చు, అన్ని ప్రొడక్ట్స్ తోటి చీజ్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఒక షోరూమ్ని మన ఇక్కడ లాంచ్ చేశారు. వాళ్ళు మన అనుదీప్, హేమంత్ కుమార్ వాళ్ళిద్దరు కలిసి ఒంగోలులో ఇది పెట్టారు. ఇదివరకు ఎన్ని మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నా కూడా ఇది కూడా 1990లో స్టార్ట్ చేసి తమిళనాడులో ఇక్కడే మన ఏపీ కూడా అంతా కూడా వస్తూ ఉంది. మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి మన ఒంగోలులో వీళ్ళంతా కూడా ఒక మంచి నమ్మకం మీద ఇక్కడ ఓపెన్ చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఇది మంచి సక్సెస్ అవ్వాలి. ఏ ఉద్దేశంతో పెట్టారో ఇది భగవంతుడి ఆశీస్సుతో బాగా జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మనం ఏం ప్రిపరేషన్ అన్ని ప్యాక్ వస్తుంది. కర్డ్ అదంతా ఎట్లా మంత్స్ వస్తుంది అది మిల్క్ కూడా ఉందా? సార్ మీరు నిమిషాలు
నమస్కారం అండి. మిల్కీ మిస్ట్కి ఏపీ సేల్స్ ఇన్ఛార్జ్ అండి, ఏపీ స్టేట్ సేల్స్ ఇన్ఛార్జ్ని. ఇవాళ మనకి ఏపీలో 9th స్టోర్ ఓపెన్ చేస్తున్నాం ఒంగోలు. ఆల్మోస్ట్ మనకి ప్రతి డిస్టిక్లో ప్రజెంట్ అవైలబిలిటీ అంటే పార్లల్గా అవైలబుల్ ఓపెన్ చేస్తున్నాం. ఇంతకుముందు డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ ద్వారా మనం హోటల్స్కి కానీ అదర్వైజ్ కన్జ్యూమర్ కానీ రీచ్లో ఉండేవాళ్ళం. కంపెనీ ఓన్గా పెట్టడం వల్ల మన రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, అవైలబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, కన్జ్యూమర్కి తక్కువ రేట్లో, అంటే ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ మార్జిన్, రీటైలర్ మార్జిన్ ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా రీటైలర్కే అందుబాటులో ఉండేటట్టుగా ఆ రేట్లు మేము డిజైన్ చేసి కంపెనీ సొంతగా ఒక పార్లర్ ఓపెన్ చేసి వాళ్ళ ద్వారా మనం సప్లై చేయాలని ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది పార్లర్స్. ఈ మేబీ అదర్ డైరీ కంపెనీస్ అన్నింటిలో కూడా ఈ కాన్సెప్ట్ ఉన్నా కూడా ఫస్ట్ టైము మేము దీంట్లోనే ఒక 200 ప్రోడక్ట్స్ ఒక డైరీ కంపెనీలో ఇప్పటివరకు ఏ డైరీ కంపెనీ లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే డైరీ కంపెనీ అనగా అందరికీ పాలు అమ్ముతారు, లేకపోతే దానికి సంబంధించిన ఘీ, కర్డ్ అమ్ముతుంటారు. మాకు వచ్చేటప్పటికి మేము మేజర్గా బై ప్రొడక్ట్స్ ఆఫ్ మిల్క్, అంటే లైక్ పన్నీర్ తోటి వీఆర్ ద లార్జెస్ట్ సెల్లింగ్ పన్నీర్ ప్రొడక్ట్ ఇన్ సౌత్ ఇండియా. ఇన్ ఏపీ ఆల్సో ఈవెన్ గో ఫర్ ఎనీ రెస్టారెంట్స్, 5-star హోటల్స్ ఎక్కడికి పోయినా కూడా మన పన్నీర్, చీజ్, బటర్, ఘీ ఇవి అవైలబుల్ ఉంటాయి. ఇవి కాకుండా కొత్తగా మేము చాక్లెట్స్ని ఇంట్రడ్యూస్ చేసాం, ఐస్ క్రీమ్స్ ఇంట్రడ్యూస్ చేసాం. సీజన్లో ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఐస్ క్రీమ్ విల్ బి అవర్ మేజర్ కాంపిటేటర్స్ లైక్ అరుణ్ కానివ్వండి, అమూల్ కానివ్వండి, వేరే అదర్ కంపెనీస్ ఉన్నా కూడా వీఆర్ గివింగ్ టఫ్ కాంపిటీషన్. ఆల్మోస్ట్ వీఆర్ కంపీటింగ్ విత్ క్వాలిటీ ఆల్సో. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అనుకోవచ్చు. మనం ప్యారలల్ మోడల్లో రావడం వల్ల కన్స్యూమర్కి ఎక్కువగా మన అందుబాటులో ఉండడం వల్ల ఎక్కువ కన్స్యూమర్స్ వాకిన్ అయ్యి ప్రోడక్ట్ ఒకసారి క్వాలిటీ ట్రై చేసిన తర్వాత ఫ్యూచర్లో ఎప్పటికీ అది అంటే వాళ్ళు రిపీటెడ్గా మళ్ళీ మన ప్రోడక్టే వాడతారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. అంటే మిల్క్ షేక్లు కానివ్వండి అవన్నీ కూడా బయట అవైలబుల్ ఉన్నా కూడా ఒక టెట్రా ప్యాక్లో 200 mlగా అంత థిక్నెస్ ఇచ్చే కంపెనీ ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్ లేదు. మీరు వెరీ కాన్ఫిడెంట్గా మేము చెప్పగలం మిల్కీ మిస్ట్ సైడ్ నుంచి మా క్వాలిటీ, ప్రోడక్ట్ క్వాలిటీనే మా యొక్క మేజర్ అడ్వాంటేజ్. దాంతో మేము సక్సెస్ అవుతామని కోరుకుంటాం. ధన్యవాదాలు అందరికీ మాకు అవకాశం ఇక్కడ మిల్కీ మిస్ట్ పార్లర్ డిస్ట్రిబ్యూషన్ మన మిల్కీ మిస్ట్ బ్రాండ్ వచ్చేసరికి డైరీ ప్రొడక్ట్స్లో ఇండియాలో నెంబర్ 1 ఆఫ్ ద పొజిషన్లోకి వస్తాయి. దీంట్లో 200+ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో పన్నీర్, యోగర్ట్ ఇవన్నీ 1 ఆఫ్ ద టఫ్ కాంపిటీషన్ ఉంది ఇండియాలో. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా ఉంది. సో ఒంగోలుకి మన అందరికీ కన్జ్యూమర్ రేట్లో తక్కువ ప్రైస్ ఉంటుందండి, రిటైల్ ప్రైస్కి ఇస్తున్నామండి. తప్పకుండా వచ్చి ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్ యూ.